ఈవెంట్స్ జరిగాయి లైక్ కోల్కత్తా. హే ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ వినాయక చవితి ఫెస్టివల్. ఫస్ట్ టైం వినాయక చవితికి ఇంటికి దూరంగా ఉంటున్నాను. అండ్ వినాయక చవితి అందరికీ చాలా ఫేవరెట్ ఫెస్టివల్. ఎందుకంటే గణేష్ అనే మన ఇంటికి ఒక రిలేటివ్గా వస్తారు. అసలు ఇక్కడ చూపించేది మా పీజీలో గణేష, అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ చూపించేది మా ఇంట్లో గణేష అనమాట. నేను ఆ రోజు పీజీలోనే స్టోరీ చదివేసుకొని టెంపుల్ వెళ్ళాను. అండ్ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి అలాగైనా ఖైరతాబాద్ గణేష దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడూ వెళ్ళలేదని ఫిక్స్ అయ్యి 5th డే వెళ్ళాను, అంటే వెడ్నెస్డే వెళ్ళాను. చిన్నప్పుడు గణేష ఫెస్టివల్ వచ్చిందంటే ఆ మజానే వేరు. నేను మా మామ వెళ్ళి గణేషాని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళము. చైల్డ్హుడ్లోనే ఏదైనా ఎంజాయ్ చేయాలంటే తర్వాత అంతేం కిక్ ఉండదు. ఆ డేసే వేరు అసలుకి. అండ్ అవి మళ్ళా రావు కూడా. సో చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఏమైనా ఎంజాయ్ చేయాలి. అండ్ మేము ఖైరతాబాద్ గణేష దగ్గరికి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, అంటే 7 ఆ టైంలోనే. ఈవినింగ్ టైమ్స్ లైట్స్ అన్నీ వేసి బాగున్నప్పటికీ ఈవినింగ్ టైం ట్రాఫిక్ జామ్, అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది అనేసి. అండ్ దారిలో వెళ్తూ మా సరితక్క వాళ్ళు గణేష నిమజ్జనం చేయాలంటే అక్కడికి వెళ్ళాము. అండ్ ఎంత బాగుంది అంటే అక్కడ సందడి హడావిడిగా ఉంది. అందరూ వాళ్ళ గణేశాన్ని తీసుకొచ్చి ఫొటోస్ దిగుతూ, పూజలు చేస్తూ, ప్రసాదాలు పంచుతూ నిమజ్జనం చేస్తున్నారు అక్కడ. అండ్ చాలా కలకలమంటూ ఉంది ట్యాంక్ బండ్ అంతా కూడా. ట్యాంక్ బండ్ని నేను ఎప్పుడో ఊహ తెలియకుండా ఒక 2-3 సార్లు పోయి ఉంటానేమో అటు మా వాళ్ళు తీసుకెళ్తే. తర్వాత ఊహ తెలిసిన తర్వాత రీసెంట్గా ఒక్కసారి దాన్ని చూశాను అంతే. నాకు అసలుకి ట్యాంక్ బండ్ తెలుసు కానీ ట్యాంక్ బండ్ దగ్గరే ఖైరతాబాద్ గణేష అని తెలీదు. అండ్ అక్కడే చాలా ఉన్నాయనేసి నాకు తెలీదు. రీసెంట్గా మన ఖైరతాబాద్ గణేష దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను. అండ్ ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఫేమస్ కాబట్టి ట్యాంక్ బండ్ ఇవంతా. నేను హైదరాబాద్లో ఉంటానే కానీ బయటికి అంత రెగ్యులర్గా అయితే అస్సలు వెళ్ళను, ప్రిఫర్ చేయను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడే ట్యాంక్ బండ్ దగ్గరే అమరవీరుల స్తూపం అనేసి ఉంది. అండ్ ఎదురుగానే సెక్రటరియేట్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ కూడా అక్కడే ఉంది. అండ్ ప్రసాద్ మల్టీప్లెక్స్ అంట. నేను అది మా అంజీ మాకు చూపిస్తున్నప్పుడు నేను ఏదోలే పాత థియేటర్ అనుకున్నాను. తీరా చూస్తే ఇక్కడే మూవీ వాళ్ళు రివ్యూస్ చెప్పేదంటే ఒరే ఇదే కదా మనం చూసేది యూట్యూబ్లో అంతా, అసలు ఇక్కడే కదా అందరూ రివ్యూస్ చెప్పేదని, అదేనా ఇది అని అప్పుడు లైట్ వెలిగింది మన బుర్రకి. అండ్ అమరవీరుల స్తూపం ఎదురుగానే తెలంగాణ సెక్రటరియేట్. అండ్ అలా ముందుకు వెళ్తే అక్కడే అంబేద్కర్ స్టాచ్యూ, అండ్ ఆ పక్కనే ప్రసాద్ మల్టీప్లెక్స్. ఇవన్నీ చూసి బాగానే ఉంది ఇక్కడ అని అనుకున్నాను. నేను అసలు వేస్ట్, ఇవన్నీ నాకు అసలు తెలియవు. ఈరోజే చూసాను, అది వీళ్ళ దయ వల్ల. అండ్ ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అంతా హడావిడి బందోబస్తీగా ఉంటుంది. ఫుల్ జాతర చేస్తారు కదా మనకి మామూలుగా, అలానే ఒక ఎగ్జిబిషన్ లాగా జాతర చేసినట్టు ఫుడ్ ఐటమ్స్ నుంచి జ్యువెలరీ ఐటమ్స్ వరకు. అండ్ టాటూస్ వేసేవాళ్ళు కానీ కొన్ని చిన్న షాప్స్ కానీ చాలా హడావిడిగా ఉంది. పోలీసులు అందరూ కూడా ఉన్నారు, ఎందుకంటే అంత ఫేమస్ ఖైరతాబాద్ గణేష. ఆల్మోస్ట్ 70 years అయిపోయింది. 1 feetతో స్టార్ట్ చేసి అంత పాపులర్ అయిపోయి ఇండియాలోనే బిగ్గెస్ట్ గణేష అనమాట. అసలు ఎక్కడెక్కడి నుంచో చూడడానికి వస్తారు. నిమజ్జనం చేసేటప్పుడు అసలు పక్కనే ఒక 5 నిమిషాలు కూడా వాక్ డిస్టెన్స్ ఉంది ట్యాంక్ బండ్ దగ్గరికి. అక్కడికి తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి ఒక 2 days తీసుకెళ్తారంట గణేశాని. ఎందుకంటే అంత పెద్ద గణేశాన్ని తీసుకెళ్ళడానికి చిన్నగా వెళ్ళకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోయాం అనుకోండి ఏమైనా అయిపోతుంది అనేసి, క్రాక్ వచ్చేసి అలా అవుతుంది అనేసి విగ్రహానికి. అండ్ ఇక్కడ అంతా హోమాలు చేస్తున్నారండి. నాకైతే చాలా వైబ్రేటింగ్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ మంత్రాలన్నీ కూడా. అండ్ నేనైతే ఈ క్యూవే ఇక్కడి నుంచి అట్ట పంపించేస్తారు, ఇంకేం లేదనుకున్నాను. అండ్ మాకెవ్వరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని రద్దీగా చేసి హడావిడి ఏం చేయలేదు. ఎంతసేపు కావాలి అంతసేపు అక్కడ ఉండి ఫొటోస్ తీసుకోవచ్చు. నేను అందరు ఫొటోస్ తీసుకునే తలకి అప్పుడు అనుకున్నాను ఇంతేమో ఇక్కడ ఉండేది, ఇంతకన్నా ఉండలే, ఇంతకన్నా ముందుకు పంపించరేమో అనుకున్నాను. సో అందుకనే నాకు కావాల్సిన ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాము, మనకు ఒక మెమరీగా ఉండాలి అనేసి. అండ్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సపరేట్ క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్లో పోతే గణేష్ కొంచెంకి ముందర వరకు వెళ్ళొచ్చు అనేసి తర్వాత తెలిసింది. సరే అనేసి ఆ క్యూ లైన్లో జాయిన్ అయ్యి వెళ్ళాము. దారిలోనే మీకు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఉంటుంది. అండ్ అదృష్టం అంటే ఇదే కదండి. ఫస్ట్ టైం వెళ్ళంగానే అక్కడ వీళ్ళు ఎప్పటి నుంచో వెళ్తున్నాడు, వీళ్ళకి తెలిసిన ఒక అంకుల్ అక్కడ కనిపించడము.
అదిగోండి ఆ బ్లాక్ షర్ట్ అంకులే. ఆ అంకుల్ మమ్మల్ని వేరే దారిలో తీసుకెళ్ళడము, దగ్గర నుంచి చూపించడము, గణేషాకి చాలా క్లోజ్గా నిల్చొని అన్నీ అంకులే చేయించారు మాకు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి. అండ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ శ్రీనివాస కళ్యాణం ఉంటుంది. అండ్ ఎంట్రన్స్లో శ్రీనివాస కళ్యాణము అండ్ డ్రోన్ వ్యూస్ కూడా, ఎందుకంటే 70 feet ఉన్నారు గణేష. అండ్ నాకైతే చూసేటప్పుడు ఎంతసేపు చూడలేము, నెక్ పెయిన్ వస్తుంది. నేనేదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగా సిచ్యువేషన్ అలానే ఉంది అక్కడ. అండ్ మనం తెచ్చిన కొబ్బరికాయలు మనమేం కొట్టడానికి లేదు, ఇక్కడ అంకులే అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. బికాస్ అంత మందిది చేయాలంటే కష్టం కాబట్టి అంకులే అన్నీ చూసుకుంటున్నారు అక్కడ. సో నేను ఆల్మోస్ట్ గణేష పక్కనే చాలాసేపు నిల్చున్నాను. అక్కడ ఫ్లవర్స్ వేస్తున్నారు వాళ్ళందరూ, అవి పైనుంచి నా మీద కూడా పడుతుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఒక చిన్ని హ్యాపీనెస్ అది. అండ్ అక్కడ హారతి ఇచ్చే ఛాన్స్ మాకు దొరికింది. అది ఒక మెరాకిల్, గాడ్ షోస్ ఏ వే అంటారు కదా. నాకు అది ఫస్ట్ టైం వెళ్ళంగానే అలా జరిగినందుకు అదొక చిన్ని హ్యాపీనెస్ అనమాట. అంటే అది చిన్నదే అయ్యి ఉండొచ్చు, బట్ నాకైతే చాలా పెద్ద థింగ్ అది. అండ్ హారతి ఇచ్చేది నేను వీడియో అంతా తీయలేదు, బికాజ్ అక్కడ మనం ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి నేను మొబైల్ పక్కన పెట్టేశాను. ఆ తర్వాత అంకులే పక్కన నిలబడమని చెప్పి మా అందరికి ఫొటోస్ కూడా తీశారు, నన్ను కూడా ఎక్కించి దిగమ్మ అని చెప్పి అంకుల్ చాలా మంచిగా ట్రీట్ చేశారు. అసలు నేను అసలు అంత అనుకోలేదు, అసలు దగ్గరికి కూడా వెళ్ళాము, అక్కడి నుంచే ఆగిపోతాం అనుకున్నాను. ఆల్మోస్ట్ గణేషాకి పక్కన నిల్చొని ఫిక్స్ దిగానంటే ఐ ఫెల్ట్ వెరీ లక్కీ. నేను అసలుకి ఎంత కవర్ చేద్దాం అనుకున్నా అసలు అవ్వట్లేదు, బికాజ్ అంత హైట్ ఉన్నారు గణేష అయితే. అసలు లిటరలీ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇదైతే, చాలా చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ అయితే అలాగా శ్రీనివాస కళ్యాణం ఉందో, మరోవైపు శివ కళ్యాణం అనమాట. ఆల్మోస్ట్ 70 years బ్యాక్ స్టార్ట్ చేశారు 1 feet గణేషతో. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా 2024లో నేమింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 70 years బ్యాక్ శంకరయ్య అనే అతను ఫస్ట్ 1 feet గణేషతో స్టార్ట్ చేశారు. అండ్ ఈసారి అయితే 150 మంది ఆర్టిస్టులు కలిసి చాలా గ్రేట్ టీమ్ వర్క్ చేశారు. లాట్స్ ఆఫ్ టన్స్ ఐరన్తో అండ్ అదర్ మెటీరియల్స్తో. చాలా మంచి డివైన్ అండ్ పాజిటివ్ డే. వీళ్ళంతా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ అండ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ పీపుల్. సో అదే వైబ్ కంటిన్యూ అయింది ఆ డే మొత్తం వీళ్ళ వల్ల. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. హే ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఖైరతాబాద్ గణేష్ టెంపుల్ నుంచి వచ్చాను. రాగానే వీడియో చేస్తున్నాను, ఎందుకంటే నా హ్యాపీనెస్, నా హ్యాపీ ఫేస్ మీ అందరికీ తెలియాలని. అండ్ నేను స్పెషల్గా థ్యాంక్స్ అంజీ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి, మై ఫ్రెండ్ గాయత్రికి చెప్పాలనుకుంటున్నాను. బికాస్ వాళ్ళే నాకు హెల్ప్ చేశారు తీసుకెళ్ళడానికి. నేను వెళ్ళొచ్చు అంటారు కాబట్టి థింగ్ ఏంటంటే గణేష ఫెస్టివల్ అంటే ప్రతి ఒక్క గలీలో రచ్చ రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది ఖైరతాబాద్ గణేష అంటే ఇంకే రేంజ్లో ఉంటుంది చెప్పండి. నేను ఎప్పుడు న్యూస్ ఛానల్స్లో ఫొటోస్ అలా చూడడమే కానీ ఖైరతాబాద్ గణేష్ అని ఇప్పటిదాకా వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నేను వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా మంచిగా అని చూపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటాను, లైక్ డిఫరెంట్ కంటెంట్, ఫ్యాషన్ బ్లాగ్స్, డ్రెస్సెస్, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వాటి రివ్యూస్, ఫుడ్ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్ కూడా చేద్దాం అనుకుంటాను. కానీ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వర్క్ అనమాట. సో ఆ వర్క్, ఆ రెస్పాన్సిబిలిటీ తర్వాత ఏదైనా కాబట్టి ఇది నా ప్యాషన్. నేను ఎప్పుడో చాలా ఇయర్స్ నుంచి చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. సో సమ్హౌ ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ ఫ్యూచర్లో చాలా 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 మంచి వీడియోస్ వస్తాయని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, పక్కాగా చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఐ వాజ్ కంప్లీట్లీ బిజీ ఫర్ 12 hours. ఇంట్లో ఉంటే మా అమ్మ అన్నీ చూసుకుంటుంది. మై మదర్ ఈజ్ ఎ వెరీ 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 స్ట్రాంగ్ లేడీ, అవన్నీ చూసుకుంటుంది. ఇక్కడికి వస్తే అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి, బట్టలు, ఫుడ్ అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి 12 hours దానికి, మిగతా టైం దీనికి సరిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ప్యాషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకనేసే కుదిరినప్పుడు అలా వీడియోస్ చేస్తూ ఉన్నాను. అండ్ అంతే అండి, దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్రతి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. మీకు 5 minutes టైం దొరికినా కూడా పండగకి ఆ 5 minutes హ్యాపీగా, పీస్ఫుల్గా, ప్యూరిటీతో చేసుకోండి హ్యాపీగా. ఓకే,
అండ్ కనీష మీ అందరికీ మంచి మీరు అనుకున్నదంతా జరగాలి. అండ్ ఈ దేశంలో రీసెంట్లీ చాలా బ్యాడ్ థింగ్స్ జరిగాయి, లైక్ కోల్కత్తా ఇష్యూస్ కానీ, అది మనకు తెలిసింది. తెలియనివి ఇంకా ఎన్నో జరిగాయండి. అవన్నిటికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ, అందరు కోరుకుంది జరగాలనుకుంటూ, అండ్ విజయవాడ ఫ్లడ్స్ ఇవన్నిటికి కూడా గణేష దగ్గరుండి చూసుకొని, అండ్ నెక్స్ట్ దుర్గామాత మన నవరాత్రుల టైంకి అన్నిటికీ జస్టిస్ జరిగిపోయి అందరు హ్యాపీగా ఉండాలి అనేసి కోరుకుంటూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్.